ఏపీ కొత్త సీఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. నూతన సీఎస్ ను టీటీడీ విజయవాడ కనకదుర్గమ్మ వేద పండితుల ఆశీర్వాదం అందించడం జరిగింది. ఆలయంలో నూతన సీఎస్ కు వివిధ శాఖల అధికారులైతే శుభాకాంక్షలు తెలిపారు. సీఎస్ గా అవకాశం కల్పించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. సహచర అధికారులు సిబ్బందితో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ప్రభుత్వ ప్రాధాన్యతకు అనుగుణంగా కృషి చేస్తానని తెలిపారు. అభివృద్ధి సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా అమలు చేస్తానని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానన్నారు.